దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 2. తన పిఏ పల్లవిని హేట్ చేస్తున్న కార్తీక్ అంతగా ఎందుకు హేట్ చేస్తున్నాడు? కారణం ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐ హేట్ పల్లవి. ఆ పల్లవి నాకసలు నచ్చడం లేదు నానా. ఏదో మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సమయానికి మిమ్మల్ని కాపాడిందనే ఒకే ఒక్క విశ్వాసంతో మీరు చెప్పింది విని తనని నా పిఏగా పెట్టుకున్నాను, కానీ నిజంగా ఆ పల్లవిలో అసలు వర్క్ సిన్సియారిటీ లేదు అంటూ కార్తీక్ అద్దం ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతూ పక్కన ఉన్న వాళ్ళ నాన్నగారైన జయరాం గారికి పల్లవి మీద కోపంతో చెప్తూ ఉంటాడు. పాపం వాళ్ళది లేని కుటుంబంరా. వాళ్ళ నాన్న కాస్త డ్రింకర్. పైగా పేకాటాడుతూ ఉదయం సంపాదించుకున్న డబ్బులు రాత్రికి పోగొట్టుకుంటూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పల్లవి వాళ్ళ నాన్న అమాయకుడు. రోజూ వాళ్ళ నాన్నని లారీ అసోసియేషన్లో బస్తాలు మోస్తూ కూలి పని చేస్తూ ఉంటే చూస్తుంటాను కదా. కానీ పల్లవి అంటే అతనికి పంచప్రాణాలు. నువ్వు అనవసరంగా పల్లవిని తిడుతూ ఉంటావు, కానీ తను కూడా మంచి మనసున్న అమ్మాయిరా అంటాడు జయరాం గారు. తన గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే కార్తిక్కి అది నచ్చక, మీకు అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారులే నానా అని అంటాడు తనంటే అసహనం చెందుతూ. అలా పల్లవి గురించి కోపంగా మాట్లాడుతూ డోర్ వైపు చూపులు తిప్పి ఎదురు చూస్తూ ఉండగా, హాయ్ కార్తీక్, హాయ్ అంకుల్ అంటూ సెటస్కోప్ చేతిలో పట్టుకొని డాక్టర్ ఆఫ్రాన్ చేతి మీద తగిలించుకొని ఓ అందమైన అమ్మాయి అక్కడికి వస్తుంది. తనే మైనా. అప్పటి వరకు కోపంగా ఉన్న కార్తీక్ తన ప్రియురాల్ని చూడగానే నవ్వుతూ, హాయ్ మైనా, నీ హాస్పిటల్ డ్యూటీ టైం అవుతుంది కదా, ఇంకా రావట్లేదు ఏమిటా అని ఎదురు చూస్తున్నాను, నువ్వు వచ్చావు అంటాడు కార్తీక్. నా స్కూటీ మధ్యలో కొంచెం పని పెడితే అది చూసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కార్తీక్ అంటుంది మైనా నవ్వుతూ. టిఫిన్ చేసావమ్మా మైనా అని అడుగుతారు జయరాం గారు కాబోయే కోడలు అన్నట్టుగా అభిమానంగా మాట్లాడుతూ. చేశాను అంకుల్ అని మైనా బదిలిస్తుంది. ఓకేనమ్మా, నా లారీ అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పి వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడం కోసం జయరాం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన మరుక్షణమే కార్తిక్ మైనాని మీదికి గుంజుకొని పట్టుకొని, నువ్వు రావటం కాస్త లేట్ అయినా నా చూపులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయని తెలుసు కదా, ఆ స్కూటీ బదులు కార్ తీసుకోవచ్చు కదా అని అంటాడు. నేను కార్ తీసుకుంటే నా కార్లో నేను వెళ్ళాల్సి వస్తుంది కార్తీక్, అప్పుడు మనం ఈ మాత్రం కూడా కలుసుకోలేం కదా అంటుంది మైనా కార్తీక్ మీద అభిమానంతో. అమ్మో, అది కూడా నిజమేలే, మన పెళ్ళికి ముహూర్తం కుదిరింది కదా, ఇక నీ మెడలో తాళి కడితే ఇక పర్మనెంట్గా నా కళ్ళకి ఎదురుగా ఉంటావు అని అంటాడు తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని. అప్పుడే కార్తీక్ తల్లి జయంతి గారు 2 కాఫీ కప్పులతో డోర్ దగ్గరికి వచ్చి లోపలికి రాబోయి వాళ్ళని అలా చూసి కాస్త ఇబ్బంది పడుతూ గొంతు సవరించుకుంటుంది. అది చూసి కార్తీక్ కూడా ఇబ్బంది పడుతూ మైనా నడుం చుట్టూ వేసిన చేతులు వదులుతాడు. పెళ్ళయ్యే వరకు కాస్త ఆగురా అంటూ జయంతి నవ్వుతూ వాళ్ళకి కాఫీ కప్పులు అందిస్తుంది. మీ అబ్బాయి వల్ల నా పరువు కూడా పోతుందా ఆంటీ అని అంటుంది మైనా కూడా ఇబ్బంది పడుతూ. అబ్బా, తప్పంతా నా కొడుకుదేనట్టు చేస్తావేంటి కాబోయే కోడలి పిల్ల అంటూ జయంతి మైనా తల మీద చిన్నగా ఒకటిస్తుంది. ఇద్దరూ తన మాటలకి నవ్వుతుంటారు. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా అని జయంతి అభిమానంగా చెప్పి, మౌనికాకి కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళి దాని సంగతి ఏంటో చూడాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. మౌనిక అంటే కార్తిక్ చెల్లెలు. జయంతి గారు వెళ్ళిపోగానే ఈ ఇద్దరు కూర్చొని వాళ్ళ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. మైనా కార్తిక్ చిన్నప్పటి నుండి క్లాస్మేట్ స్నేహితులు. కాకపోతే మైనా మెడిసిన్ సైడ్ వెళ్తే కార్తిక్ బిజినెస్ సైడ్ చదువులకు వెళ్ళారు. అయినా కూడా వాళ్ళ స్నేహాన్ని దూరం చేసుకోలేదు. మైనాకి తన మెడిసిన్ చదువు పూర్తి అయ్యేటప్పటికి
తన తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. ఇక అప్పటి నుండి మైనాకి కార్తీకే లోకం. కార్తీక్ కుటుంబమే తన కుటుంబంగా అనుకుంటూ వస్తుంటుంది. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి స్వచ్ఛమైన ప్రేమే కానీ చిన్న స్వార్థం కూడా లేదు. కొద్దిసేపటికి కార్తీక్, మైనా కాఫీ తాగి ఇద్దరూ నవ్వుకుంటూ హాల్లోకి వస్తారు. అక్కడ జయంతి గారు ఏదో పనిలో ఉంటే చెల్లెలు కనిపించకపోవడం చూసి, మౌనిక కాలేజీకి వెళ్ళిందా అమ్మా అని అడుగుతాడు కార్తీక్. ఇంతకు ముందే కాలేజీ బస్సు వచ్చిందిరా, వెళ్ళిపోయింది అని అంటుంది జయంతి. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని కార్తీక్, బాయ్ ఆంటీ అని మైనా కూడా చెప్పి ఇద్దరూ బయటకొస్తారు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ వెళ్తుంటే జయంతి కనులారా చూసి సంతోషపడుతూ ఉంటుంది. కార్తీక్ వచ్చి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మైనా వచ్చి పక్క సీట్లో కూర్చుంటుంది. వాళ్ళ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటారు. కార్తీక్ తను దిగే హాస్పిటల్ ముందు కార్ ఆపి, బాయ్ మైనా అని అంటాడు. బాయ్ కార్తీక్ అని చెప్పి దిగబోతూ మళ్ళీ కార్తీక్ వైపు చూస్తుంది. ఏంటి అంటూ నవ్వుతూ తన వైపు చూస్తాడు కార్తీక్. మైనా టక్కున దగ్గరికొచ్చి కార్తీక్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది. కార్తీక్ తేరుకుని చూసేసరికి, బాయ్ కార్తీక్ అంటూ మైనా హాస్పిటల్ లోపలికి వెళ్తుంటుంది. వెళ్తున్న తన వైపు చూసి నవ్వుతూ, నాటీ గర్ల్ అని చిలిపిగా తిట్టుకొని కారు మిర్రర్లో బుగ్గ మీద లిప్స్టిక్ అంటిని చూసి కర్చీప్తో తుడుచుకొని కారు స్టార్ట్ చేస్తాడు. అలా కారులో వెళ్తూ టెండర్ ఫైల్ పల్లవి దగ్గరే ఉండేసరికి, పల్లవిని టెండర్ ఆఫీస్కి రమ్మని చెప్పాను, తను కరెక్ట్ టైంకి వస్తుందా లేదంటే నా కొంప ఏమైనా ముంచుతుందా, ఐ హేట్ పల్లవి అని తిట్టుకుంటూనే ముందుకు వెళ్తుంటాడు. ఇక కార్తీక్ జీవితంలోకి రాబోయే పల్లవి గురించి చూద్దాం. అది పల్లవి కుటుంబం ఉండే ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు. పల్లవి తన తాహత్తు దగ్గ సింపుల్ శారీ ధరించి అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ, అమ్మో, ఇవాళ టెండర్ సబ్మిట్ చేసేది ఉంది, కాస్త లేట్ అయినా ఆ కార్తీక రాక్షసుడు నన్ను వేయించుకొని తింటాడు అని భయపడుతూనే రెడీ అవుతూ ఉంటుంది. పల్లవిని చూడగానే చక్కటి అమ్మాయి అనుకుని వారు ఉండరు. లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఇంట్లో అందరికీ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ కుటుంబ పోషణ జరిగేది పల్లవి తెచ్చే జీతం డబ్బులతో. అలా పల్లవి రెడీ అవుతూ ఉండగా, అమ్మాయి పల్లవి అని దగ్గుకుంటూ వాళ్ళ నాయనమ్మ పిలుపు వినిపిస్తుంది. వస్తున్నాను బామ్మ అంటూ చకచక వాళ్ళ బామ్మ ఉన్న రూంలోకి వెళ్తుంది. బామ్మగారు మంచం మీద పడుకొని, ఒక్కటే దగ్గు వస్తుందమ్మా, కాస్త దగ్గు మందు ఎక్కడుందో తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అలాగే బామ్మ అంటూ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి దగ్గు మందు బాటిల్ చూసుకొని, అయ్యో, మందు అయిపోయింది బామ్మ అని అంటుంది. దగ్గు భరించలేకపోతున్నానే, నీ చెల్లెలు కీర్తినో లేక నీ తమ్ముడు వినయనో పంపించి ఆ మందు బాటిల్ తెమ్మని చెప్పు అని అంటుంది బామ్మగారు. సరే బామ్మ అని బయటకొచ్చి తమ్ముడు చెల్లెలు ఉండే రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు కాలేజ్కి రెడీ కావడానికి హడావుడి పడుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా కాలేజ్కి రెడీనే కాలేదు, ఇక ఈ మందేం తెస్తారు అని అనుకుని కిచెన్ వైపు చూస్తుంటే పల్లవి వాళ్ళ అమ్మగారు రాజ్యం వంట చేస్తూ కనిపిస్తుంది. మరో రూమ్లో వయసు మీద పడిన తాతగారు మర్త కుర్చీలో కూర్చొని కళ్ళు వాల్చి ఉంటారు. నేనే మెడికల్ షాప్కి వెళ్లాల్సి వస్తుంది, ఆలస్యం చేయకుండా త్వరగా మెడికల్ షాప్కి వెళ్ళి దగ్గు మందు తీసుకురావాలి, ఇవాళ టెండర్ ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయింది అంటే మా బాస్ రాక్షసుడు నా ప్రాణం తీస్తాడు అని అనుకుంటూ చకచక బయటికి వెళ్ళిపోతుంది. అలా వీధిలోకి వచ్చి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళి షాప్లో ఆ మందు తీసుకొని అంతే ఫాస్ట్గా ఇంటికి చేరుకొని వాళ్ళ బామ్మగారిని కూర్చోబెట్టి మందు తాగిస్తుంది. మరోపక్క ఆఫీస్ టైం చూసుకుంటూ ఆ రూమ్ నుంచి వచ్చేసరికి, అమ్మాయి పల్లవి, కాళ్ళు మంటలుగా ఉన్నాయమ్మా, నిన్న ఏదో మందు తెచ్చావు కదా, ఆ మందు నా అరికాలకు పూస్తావా తల్లి అని అడుగుతారు తాతగారు. సరే తాతయ్య అంటూ ఫాస్ట్గా వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని
ఆయన కాలికి రాస్తూ టెండర్ టైం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. హమ్మయ్య! ఇప్పుడు కాస్త మంటలు తగ్గి చల్లపడ్డాయిలేమ్మా! ఇక నువ్వెళ్ళు తల్లీ అంటాడు తాతగారు మనవరాలు తల నిమురుతూ. సరే తాతయ్య అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్లోకి వస్తుంది. తల్లి కష్టపడుతూ వంట చేస్తుంటే, నువ్వు తప్పుకో అమ్మా, నేను వంట త్వరగా పూర్తి చేసుకుని లంచ్ బాక్స్లో పెట్టుకుంటానులే అని అంటుంది. నువ్వు ఎన్ని పనులని చేసుకుంటావులేమ్మా, నన్ను చేయనివ్వు అంటుంది రాజ్యం. పర్వాలేదులేమ్మా, ఇంతకీ నాన్న కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది కూరని కలుపుతూ. హా, ఇక మీ నాన్న గురించే చెప్పాలి, ఎక్కడ ఏ ఫోజులు కొడుతున్నాడో అంటుంది కాస్త కోపంతో. ఆయన్ని కాస్త స్పెషల్గా పరిచయం చేద్దాంలే. ప్లీజ్ అమ్మా, నువ్వు నాన్న మీద కోపం తెచ్చుకోకు అంటుంది పల్లవి రైస్ని లంచ్ బాక్స్లో పెడుతూ. ఈ ఇంట్లో మీ నాన్నని వెనకసుకొచ్చేది నువ్వొక్కదానివేనే అని పల్లవిని తిడుతూ ఉండగా, అక్క మాకు లంచ్ బాక్స్ అంటూ కీర్తి వినయ్ అక్కడికి వస్తారు. ప్రతిదీ అక్కని అడుగుతారేంటే, మీ లంచ్ బాక్స్ మీరు రెడీ చేసుకోలేరా, మీరేమి చిన్నపిల్లలు కాదు కదా, ఇద్దరు డిగ్రీలో ఉన్నారు అంటూ రాజ్యం ఆల్రెడీ వాళ్ళ కోసం రెడీ చేసిన లంచ్ బాక్స్ని వాళ్ళ చేతుల్లో పెడుతుంది. ఏమో అమ్మా, మా అవసరాలన్నీ తెలుసుకొని అక్క మా కోసం అన్నీ చేస్తుంది కాబట్టి అక్కని అడగటం అలవాటైపోయింది అని అంటుంది కీర్తి బాక్స్ తీసుకుంటూ. అవును, అందరికీ ఏదైనా సమస్య వస్తే దేవుని తలుచుకుంటారేమో కానీ మేం మాత్రం మా అక్కని తలుచుకుంటాము అంటాడు వినయ్. చాలే నోరు ముయ్యండ్రా అంటుంది పల్లవి తమ్ముడు తల మీద చిన్నగా ఒకటిచ్చి. కాలేజ్కి లేట్ అవుతుంది, బాయ్ అక్క అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. అమ్మో, రాత్రి తాతయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనే హడావిడిలో కష్టపడి కంప్లీట్ చేసిన ఫైల్ ఎక్కడ పెట్టానో, అది దొరకపోతే మా బాస్ రాక్షసుడితో నా పని ఉంది అని అనుకొని, నా లంచ్ బాక్స్ కొంచెం నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టమ్మా అని తల్లికి చెప్తూ అక్కడి నుంచి వెళ్తుంది. తన రూమ్లోకొచ్చి వెతుకుతూ ఫైల్ ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదే, ఓ పక్క టెండర్ సబ్మిట్ చేసే టైం అవుతుంది అని టెన్షన్ పడుతూ ఓ 10 నిమిషాలు వెతికేసరికి ఆ ఫైల్ వాళ్ళ తాతయ్య బట్టల్లో ఉన్న కబోర్డులో కనిపిస్తుంది. ఓ, రాత్రి తాతయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళక ముందు తాతయ్య బట్టలు తీద్దామని ఇది ఓపెన్ చేశాను, ఆ హడావిడిలో ఫైల్ ఇక్కడ పెట్టానన్నమాట అని అనుకొని ఆ ఫైల్ తీసుకుని బయటకొచ్చి బాయ్ అమ్మా, బాయ్ తాతయ్య, బాయ్ బామ్మ అని అందరికీ చెప్పి వీధిలోకొచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటుంది. అప్పటికే ఇక్కడ కార్తీక్ టెండర్ ఆఫీస్కు చేరుకొని అక్కడ ఉన్న జనాల్లో పల్లవి కోసం వెతికి తను కనపడకపోయేసరికి కంగారు పడుతూ, ఈ పల్లవి ఇంకా రాలేదేంటి, ఓ గాడ్, ఫైల్ తన దగ్గరే ఉంది, తను రాకపోతే నేను కలలు కంటున్న ఈ కాంట్రాక్ట్ మిస్ అవుతుంది అని కోపంగా తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. పల్లవి ఆటో దగ్గర బేరాలాడుతూ 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా ఇంటి బాధ్యతల కారణంగా లేటుగా ఆఫీస్కి వెళ్తూ ఆ బాధ్యతల కారణంగానే పూర్తిగా ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక కార్తిక్ చేత తిట్లు తినే పల్లవి టెండర్ ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళి టెండర్ సబ్మిట్ చేస్తుందా, లేక కార్తిక్తో తిట్లు తింటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.